బెండకాయతో ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా కూరను ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కూర చేసుకోవటానికి అన్నీ కూడా మనం ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేస్తున్నాము. అలాగే ఈ కూరను చేయటానికి మనకు ఎక్కువ సమయం కూడా పట్టదండి. ఇది వచ్చేసి దహీ బెండి. అన్నం కంటే కూడా చపాతీ, రోటీ, పుల్కాలోకి చాలా బాగుంటుంది. చపాతీలోకి ఎప్పుడు చేసేలాగా కాకుండా ఈసారి ఇలా చేసి చూడండి, తప్పకుండా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మరి ఈ దహీ బెండి ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక 1/4 కిలో బెండకాయలు శుభ్రంగా కడిగి తీసుకుని వీడియోలో చూపిస్తున్నంత పొడవుగా చేసుకోండి. అంగుళం పైగా ఉండాలి ఈ బెండకాయ ముక్కలు వచ్చేసి. ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్న బెండకాయను వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుతో ఒకవైపు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా ముక్కలన్నీ కూడా కట్ చేసుకుని వీటిని ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి అరకప్పు పెరుగును తీసుకోండి. తాజా పెరుగును తీసుకోండి. మరీ పుల్లగా ఉంటే కూర పుల్లదనం వచ్చేస్తుంది. ఈ పెరుగులోకి 1.5 స్పూన్లు కారం, రుచికి తగినంత ఉప్పు, పసుపు ఒక 1/2 స్పూను, 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీనిలోకి ఇంకా నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదండి. ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ పెరుగు కూడా ఎక్కడ తరకలుగా లేకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వచ్చేలాగా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1.5 స్పూన్లు నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఈ ప్యాన్లోకి వేసుకోండి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బెండకాయ ముక్కలను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కాస్త పచ్చిదనం పోయి సగం వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఈ నూనెలో వేయించాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేగినప్పుడు వీటిని నూనెలో నుండి తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకొక 1/2 స్పూన్ నూనె వేసుకుని ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయల సన్నటి తరుగును వేసుకుని ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వచ్చేసి మనకు కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఈ మొత్తాన్ని కూడా దీనిలోకి వేసుకోవాలి. పెరుగు వేసుకునే ముందే స్టవ్ను లో ఫ్లేమ్లోకి పెట్టుకుని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1 లేదా 2 నిమిషాల పాటు ఉండనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. మనకు 2 నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా నూనె ఇలా పైకి తేలుతూ కనిపిస్తుంది. ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 గ్లాసు నీళ్లను వేసుకోండి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ బెండకాయ ముక్కలను కూడా దీనిలోకి వేసుకోండి. తర్వాత గరిటెతో ఈ మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి 3 లేదా 4 నిమిషాల పాటు లేదా మనం వేసుకున్న నీళ్లు సగం వరకు అయిపోయి కూర ఇలా దగ్గర పడి గ్రేవీగా వచ్చేంత వరకు అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా నూనె ఇలా పైకి తేలి కూర దగ్గర పడి చిక్కగా ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, మనకు ఎంతో రుచిగా ఉండే దహీ బెండి తయారైపోతుంది. బెండకాయతో ఎప్పుడూ ఒకేలాంటి కూరలు కాకుండా ఈసారి ఇలా చేసి చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.